ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కుంభమేళాకి వెళ్ళాలనుకునే వారికి అయితే కనుక 2 రూట్లలో ప్రత్యేక బస్సులు అయితే వేశారు. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఈ ఊరు నుంచి వెళ్తుందా ఆ ఊరు నుంచి వెళ్తుందా అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సార్, అందరికి సంబంధించి ప్రత్యేకంగా 2 రూట్లలో చాలా ఊర్లు కవర్ అయ్యేలాగైతే కనుక ప్రత్యేక బస్సులు వేశారు. ఫిబ్రవరి 11న అయితే ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. సమాచారం చేయడం వల్ల మిగిలిన వారికి కూడా వెళ్ళాలనుకున్న వారికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకుంభమేళాకు భక్తులైతే పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల కోసం 2 రూట్లలో ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. ప్యాకేజీ కూడా ఖరారు చేసింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం సంబంధించిన బస్సులు ఇవి అయితే కనుక కొంచెం బాగానే ఉంటాయి. లాంగ్ జర్నీకి అవి కూడా కొంచెం ఈ బస్సులు అయితే కనుక ఈ పెద్దవారు కూడా ప్రయాణం చేయడానికి వీలుగా అయితే ఉంటాయి ఏపీ టూరిజం శాఖకు సంబంధించి. అయితే దీని ధరలు కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం ఎంత ఉంది, ఎప్పుడు ప్రయాణమో, ఎలా ఏ ఊర్లు తీసుకెళ్తారు, ఏ రూట్లో వెళ్తుందని. ఇక ఏపీ తెలంగాణ నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్లే భక్తుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేకంగా బస్సులు కేటాయించింది. ఇందుకోసం 2 రూట్లలో బస్సులు నడపాలని నిర్ణయించారు. ఒక బస్సు ఫిబ్రవరి 11వ తారీఖున ఉదయం 6 గంటలకు, ఫిబ్రవరి 11 గుర్తుపెట్టుకొని, ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి ఒంటిమిట్ట, కడప బైపాస్, వార్వకల్లు, కర్నూలు బైపాస్, హైదరాబాద్, జబల్పూర్, చిత్రకూటం, అలా కాశీ, నాగపురి, ధర్మపురి మీదుగా ప్రయాగ్రాజ్కి చేరుతుంది. ఒకసారి మళ్ళీ చూస్తున్నారు కదా, ఫిబ్రవరి 11న బయలుదేరి 6 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి ఒంటిమిట్ట, కడప బైపాస్, వార్వకల్లు, కర్నూలు బైపాస్, హైదరాబాద్, జబల్పూర్, చిత్రకూటం, కాశీ, నాగపురి, ధర్మపురి మీదుగా ప్రయాగ్రాజ్కి వెళ్తుంది కుంభమేళా జరిగే ప్రాంతం. ఇందులో కనుక మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే పూర్తి వివరాలకు సిఆర్ఓ తిరుపతి నెంబర్ అయితే 9848007033 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక కడపలో ఉన్న వాళ్ళు అయితే కనుక DGM 9010318811. ఇక కర్నూలులో టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నవారు 9640177759. హైదరాబాద్ విఆర్ వాళ్ళని అయితే కానీ ఐఆర్ వాళ్ళని అయితే సంప్రదించాలని అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ నెంబర్లకి అయితే కాల్ చేసి మీరు వెళ్ళాలనుకుంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ బస్సులు అయితే ఈ విధంగా ఉంటాయి ఏపీటీడీసీవి. ఇంకా అలాగే 2వ రూట్ చూసుకున్నట్లయితే రూట్ షెడ్యూల్ అదేవిధంగా ఫిబ్రవరి 12వ తేదీన ఉదయం 6 గంటలకు నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయం నుంచి అయితే ఒక బస్సు బయలుదేరనుంది. నెల్లూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం మీదుగా పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీపూర్, గయా, బుద్ధగయ, కాశీ, ఆ తర్వాత ప్రయాగ్రాజ్కి అయితే చేరుకోనుంది. ఈ ఊర్ల నుంచి అయితే వెళ్తుంది. పూర్తి వివరాలకు నెల్లూరు DBM నెంబర్ అయితే 9848007024 అయితే ఇచ్చారు. ఒకవేళ విజయవాడలో ఎక్కేవారు సిఆర్ఓ నెంబర్ 9848007025 చేయాలి. ఇక రాజమండ్రిలో బస్సు ఎక్కాలనుకున్న వారు అయితే కనుక 9846293441కి అయితే కాల్ చేయండి. వైజాగ్లో బస్సు ఎక్కాలనుకున్న వాళ్ళు అయితే కనుక 9848813584, అలాగే 9848007022 అయితే సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. మరి ధరలు ఎలాగుంటాయని చూస్తే, ఇక ప్రయాగ్రాజ్కి ధరలను అయితే ఖరారు చేశారు. పెద్దలకు పిల్లలకు వేరువేరుగా ఛార్జీలు అయితే వసూలు చేయనున్నారు. విశాఖ నుంచి పెద్దలకు 24,100 రూపాయలు కాగా పిల్లలకు 21,200గా ఖరారు చేశారు. అదేవిధంగా తిరుపతి నుంచి వెళ్లే వారికి అయితే కనుక 22,000, పిల్లలకు 19,000గా నిర్ధారించారు. అప్ అండ్ డౌన్ ఛార్జీలు అయితే అవుతాయి. హైదరాబాద్ నుంచి అయితే పెద్దలకు 22,000, పిల్లలకు 17,000గా ఖరారు చేశారు. విజయవాడ నుంచి పెద్దలకు 25,000, పిల్లలకు 22,000గా నిర్ణయించారు. టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే www.aptde.in లేదా tourism.ap.gov.in ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. సో ధరలు అయితే కాస్త ఎక్కువగా ఉన్నాయి, ఒకసారి చూడండి. ధరలు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మీరు నేరుగా ఒకవేళ ట్రైన్లో అయినా తత్కాల్లో కూడా వెళ్ళొచ్చు, డబ్బులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక. లేదంటే ఒక 30 మంది ఎక్కడి నుంచైనా మేము వెళ్ళాలి అనుకున్నట్లయితే నేరుగా ఏపీఎస్ఆర్టీసీ వారే అతి తక్కువ ధరకి, ఒకే 30 మంది బ్యాచ్గా మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే ఆ 30 మంది కలిస్తే కనుక మీ ఊరు నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు అయితే మీకు కేటాయిస్తానంది. అలాగే ప్రత్యేకంగా స్పెషల్గా 2 డ్రైవర్లు, వంట చేయడానికి మనిషి, 2 పూట్ల భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని అయితే చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. సో అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక 30 మంది కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఒక బస్సు వేసి తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగే మరొక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ బస్సుల్లో కానీ అలా వెహికల్స్లో వెళ్ళేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా నడిచి వెళ్ళగలిగేటట్టే వెళ్ళండి. ఎందుకంటే కొంచెం ఊరికి అవుట్స్కట్స్లోనే ఆపుతున్నారు, అంటే దూరంగానే ఆపుతున్నారు. కనీసం
ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళే విధంగానే ఆపేస్తారు. అక్కడి నుంచే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా గమనించండి.